ఈరోజు వీడియోలో మనం నందా వంశం గురించి తెలుసుకోబోతున్నాం. నందా వంశం ఎలా మొదలైంది? క్రీస్తుపూర్వం 345 ప్రాంతంలో మహాపద్మనందుడు చివరి శిశునాగ రాజైన మహానందిని ఓడించి నందా వంశాన్ని స్థాపించాడు. మగధను పాలించిన మొదటి క్షత్రియేతర వంశంగా నందా వంశాన్ని భావిస్తారు. పురాణాల ప్రకారం మహాపద్మనందుడు మహానందిన్ మరియు ఒక దాసికి జన్మించాడని చెప్తారు. అయితే అతని జన్మ గురించి ప్రాచీన గ్రంథాల్లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. సామ్రాజ్య విస్తరణ మరియు పరిపాలన. మహాపద్మనందుడు మగధ రాజ్యాన్ని చాలా పెద్దదిగా విస్తరించాడు. ఉత్తర భారతదేశంలో భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన తొలి రాజుల్లో ఇతడు ఒకడు. పంచాల, కళింగ, కురు, శురసేన, అశ్మక వంటి శక్తివంతమైన రాజ్యాలను జయించాడు. దీంతో మగధ సామ్రాజ్యం డెక్కన్ అనగా దక్షిణ భారతదేశంలో కొంత భాగం వరకు విస్తరించబడింది. అతని సైన్యం చాలా బలంగా ఉండడంతో ఉగ్రసేన అనే బిరుదు కూడా అతనికి రావడం జరిగింది. అలాగే ఎన్నో రాజ్యాలను ఒకే పాలన కిందికి తీసుకురావడంతో ఏకరాట్ అనగా ఒకడే చక్రవర్తి అనే బిరుదును కూడా పొందడం జరిగింది. నందా వంశం రాజధాని పాటలీపుత్రం. ఈ వంశం అపారమైన సంపద, బలమైన ఆయుధ వ్యవస్థ, ఎక్కువ పన్నులు వసూలు చేయటం వల్ల ప్రసిద్ధి చెందింది. అందుకే మగధ ప్రాచీన భారతదేశంలోని అత్యంత ధనిక రాజ్యాల్లో ఒకటిగా మారింది. ధననందుడు మరియు అలెగ్జాండర్ దండయాత్ర. మహాపద్మనందుడు తర్వాత అతని కుమారుడు ధననందుడు రాజయ్యాడు. ఇతడే నందవంశం యొక్క చివరి రాజు. గ్రీకు చిత్రకారుల ప్రకారం నందుల సైన్యంలో దాదాపు 2 లక్షల కల్బలం అనగా పదాతి సైన్యం, 20,000 అశ్విక దళం అనగా గుర్రాల దళం, 2,000 రథాలు, 3,000 యుద్ధ ఏనుగులు ఉండేవని చెప్పేవారు. అందుకే అది ఆ కాలంలో అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ధననందుడి పాలనలో అలెగ్జాండర్ అనగా సికిందర్ వాయువ్య భారతదేశంపై దండెత్తాడు. కానీ నందుల భారీ సైన్యం గురించి విని ఇప్పటికే యుద్ధాల్లో అలసిపోయిన అలెగ్జాండర్ సైనికులు ముందుకు వెళ్ళడానికి నిరాకరించారు. నందా వంశం యొక్క పతనం. సాంప్రదాయ కథనాల ప్రకారం చాణక్యుడిని ధననందుడు తన సభలో అవమానించాడు. దాంతో చాణక్యుడు నందా వంశాన్ని కూల్చాలని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడికి శిక్షణ ఇచ్చి అనేక మంది మద్దతును కూడగట్టి ధననందుణ్ణి ఓడించడం జరిగింది. సుమారు క్రీస్తుపూర్వం 322 ప్రాంతంలో నందా వంశానికి ముగింపు పలికి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది.